నవంబర్ మాస ఉత్పత్తి ఉత్పాదకతలు ఆశాజనకంగా ఉన్నాయని ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ఏరియాలోని గనుల ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మికులకు అందించిన సంక్షేమ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా 100% ఉత్పత్తి సాధించిన కేకే5, ఆర్కే1ఏ గనుల అధికారులను, కార్మికులను, యూనియన్ నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలానే ఈ ఒరవడిని మిగతా గనుల వారు సైతం అలవర్చుకొని సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు మొగ్గు చూపాలని కోరారు. ఈ సమావేశంలో డీజీఎం ఈ&ఎం వెంకటరమణ, డీజీఎం ఐఈడి రాజన్న, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, సివిల్ ఎస్సీ రాము, డివైపీఎం ఎండి ఆసిఫ్లు పాల్గొన్నారు. నవంబర్కు మంత్కి సంబంధించి మందమరి ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ విషయములలో ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ సమావేశానికి అటెండ్ అవుతున్న పత్రికా ప్రముఖులకి, మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ గారికి, డీజీఎం ఐఈ శ్రీ రాజన్న గారికి, ఎస్సీ సివిల్ శ్రీ రాము గారికి, ఏరియా ఇంజనీర్ శ్రీ వెంకటరమణ గారికి, మిగతా అధికారులందరికీ మరియు పత్రికా విలేకరులకి గుడ్ మార్నింగ్. మరి ప్రతి నెల ప్రెస్ మీట్ అనేది కంపల్సరీ జరుపుకొని మరి మందమరి ఏరియాలో జరుగుతున్న ఉత్పత్తి వివరాలు, ఉత్పాదకత వివరాలు, రక్షణ మరియు వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి పత్రికా విలేకరులకు తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. మందమరి ఏరియాకు సంబంధించి మరి ఈ 2024-25 సంవత్సరానికి 34.6 లక్షల టన్నుల టార్గెట్ కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ టార్గెట్ మనకు దాదాపు 23.83 లక్షలకు గాను మందమరి ఏరియా 17.27 లక్షల టన్నులు సాధించింది. దాదాపు 6.5 లక్షల టన్నులు వెనుకబడి ఉన్నాము. ముఖ్యంగా మందమరి ఏరియాలో మనకు కేకేఓసి, ఆర్కేఓసి, కాస్పేట్ 1 ఇంక్లైన్, కాస్పేట్ 2 ఇంక్లైన్, శాంతికని, కేకే5 ఇంక్లైన్ మైన్స్ మనం ఆపరేట్ చేస్తున్నాము. దాదాపు మందమరి ఏరియాలో 5,000 మ్యాన్ పవర్ ఉంది. దాదాపు సుమారుగా 3,500 వరకు మరి ప్రతిరోజు కార్మికులు డ్యూటీకి అటెండ్ అవుతున్నారు. అండర్గ్రౌండ్ మైన్స్లో ముఖ్యంగా దాదాపు 30 నుండి 35% యాబ్సెంటీజం ఉండడం వలన అండర్గ్రౌండ్ మైన్స్ యొక్క ఉత్పత్తి కొంత తగ్గుతుంది. మరి అండర్గ్రౌండ్ మైన్స్ మొత్తము టార్గెట్కు 67% మాత్రమే సాధించారు. మరి ఓపెన్ కాస్ట్ మైన్స్లో మనకి ఆర్కేఓసి 106% సాధించింది. తర్వాత కేకేఓసి మనకు 59% మాత్రమే ఉత్పత్తిని సాధించారు. ఈ అండర్గ్రౌండ్ మైన్స్లో ఉత్పత్తి పెంచుకోవడానికి మనకు అవసరమైన డ్రిల్ యూటిలైజేషన్ అంటే మనకు కాస్పేట్ 1 ఇంక్లైన్లో మనము 6 డ్రిల్స్ నడపాలి. 6 డ్రిల్స్ నడపడానికి బదులు మనము నైట్ షిఫ్ట్లో 3 డ్రిల్స్ మాత్రమే నడుపుతున్నాము, సెకండ్ షిఫ్ట్లో 4 డ్రిల్స్ మాత్రమే నడుపుతున్నాము, ఫస్ట్ షిఫ్ట్లో మాత్రమే 5 నుండి 6 డ్రిల్స్ నడుపుతున్నాము. దీనికి ముఖ్య కారణము యాబ్సెంటిజం. ఈ యాబ్సెంటిజంని తగ్గించుకునే కార్మికులు మరి రెగ్యులర్గా డ్యూటీకి వస్తే అండర్గ్రౌండ్ మైన్స్లో మనము 100% ఉత్పత్తి సాధించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కేకేఓసిలో కూడా మనకి ఓబీ కాంట్రాక్చువల్ మనకి ఓబీ రిమూవల్ అనేది కొంత వెనుకబడి ఉండడం వల్ల మనకి ఉత్పత్తి మనము సాధించుకోలేకపోయినాము. ఈ రాబోయే కాలంలో మరి డెఫినెట్గా మనకి కేకేఓసి నుండి రోజుకు సుమారు 8,000 టన్నుల ఉత్పత్తి సాధించి మనకు ఈ యాన్యువల్ టార్గెట్ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము. డిప్లాయ్మెంట్ విషయంలో అయితే అన్ని ప్రణాళికలు చేస్తూ మరి కేకేఓసిలో ఉత్పత్తి పెంచుకోవడానికి మనకు అన్ని ప్రణాళికలు చేశాము. అదేవిధంగా ఆర్కేఓసిలో కూడా మనకి ఈ యాన్యువల్ టార్గెట్ 7 lakh టన్స్, మరి అది 7 lakh టన్స్ బదులు 8.5 లక్షల టన్నులు సాధించి అవకాశం ఉంది. సో ఆర్కేఓసిలో కూడా మనకి ఫిబ్రవరి వరకు ఉత్పత్తి సాధించడానికి అన్ని ప్రణాళికలు చేస్తున్నాము. పంపింగ్ విషయంలో అయితేమి, ఇంకా మ్యాన్ పవర్ విషయంలో అయితేమి, తర్వాత ఈక్విప్మెంట్ మెయింటెనెన్స్ విషయంలో అయితేమి, మరి మహాలక్ష్మి ఓబీ కాంట్రాక్టర్ తోటి మరి రోజువారీగా ప్లానింగ్ విషయంలో మరి అన్ని చర్యలు తీసుకుంటూ మరి ఓబీని ఇంక్రీజ్ చేసి మరి అక్కడ కూడా ఉత్పత్తి దాదాపు 110% సాధించే అవకాశానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఈ రకంగా రాబోయే కాలంలో మందమరి ఏరియా మరి ఉత్పత్తి వచ్చే కాలంలో ఉత్పత్తిని ఇంక్రీజ్ చేసి మరి టార్గెట్ 34.6 లక్షల టన్నులు సాధించడానికి అన్ని ప్రణాళికలు అధికారులు మరి యూనియన్ నాయకులు మరి ఏఐటీసీ గుర్తింపు సంఘం యూనియన్ నాయకులతోటి, మిగతా నాయకులతోటి, కార్మికులతోటి రోజువారీగా మరి అన్ని విషయాలు ప్లానింగ్ విషయంలో అయితేమి, సేఫ్టీ విషయంలో అయితేమి, రక్షణ విషయంలో అయితేమి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మరి ఉత్పత్తి సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ప్రతిరోజు మరి రోజుకొక మైను డీటెయిల్డ్ రివ్యూ పెడుతూ మరి అక్కడ అవసరమైన
మెటీరియల్స్ కానీ లేకుంటే ఇంకా స్టాటరీ మ్యాన్ పవర్ కానీ అన్ని విషయాలు ఆలోచించి ఉత్పత్తి ఇంక్రీజ్ చేయడానికి మనము ప్రణాళికలు చేస్తున్నాము. కావున మందమరి ఏరియాలో పనిచేస్తున్న అందరూ అధికారులు మరియు కార్మికులు, ఉద్యోగులు రక్షణతో పాటు ప్రొడక్షన్ తీసుకురావాలని, ఉత్పాదకత పెంచాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై సింగరే.